హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కొంచెం ఇష్టం కొంచెం కష్టం 15వ భాగాన్ని వినేద్దాం. ఒకరోజు వసుంధర గారు సహస్ర శ్రీధర్ గారిని చూడడానికి వెళ్లారు. ఆయన హాల్లో కూర్చొని సత్యవతి గారితో ఏదో మాట్లాడుతున్నారు. అన్నయ్య, నిన్ను ఇలా చూసి ఎన్ని రోజులైంది? దివి ఇక్కడికి వచ్చాక నువ్వు పూర్తిగా కోలుకున్నావు. ఇది వరకులా హుషారుగా ఉన్నావు అని అన్నారు వసుంధర గారు. అవును వసు, దివి శిశిర్ నా కళ్ళ ముందు ఉంటే నేను ఆరోగ్యంగానే ఉంటాను. ఏ రోగము నా దగ్గరికి రాదు అన్నారు. నిజమే అన్నయ్య, కానీ నువ్వు చేయాల్సిన పని ఇంకొకటి ఉంది అన్నారు వసుంధర గారు. అయినా నాకేం పనులున్నాయి వసు, బిజినెస్ అంతా నా బంగారు తల్లే చూసుకుంటుంది కదా. హాయిగా మనవడితో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తాను అన్నారు శ్రీధర్ గారు. అదేంటన్నయ్య అలా అంటావు? దివిని అలానే వదిలేస్తావా? దానికి ఏమంత వయసు అయిపోయిందని ఇలా ఒంటరిగా ఉండాలి? మంచి సంబంధం చూసి దానికి పెళ్లి చేస్తే దాని జీవితం బాగుంటుంది అన్నారు వసుంధర గారు. వసు, ఇప్పుడు ఇదంతా అవసరమా? తర్వాత మాట్లాడుకుందాం అన్నారు సత్యవతి గారు. అమ్మా, అంతా తెలుసు కూడా నువ్వు ఇలా మాట్లాడితే ఎలా చెప్పు అని అన్నారు వసుంధర గారు. అవునమ్మా, వసు చెప్పింది కూడా నిజమే. నాకు ఇంతవరకు ఆలోచన రాలేదు. దివికి నేను మొదటి నుండి ఒక సంబంధం అనుకున్నాను. కానీ దివి విశ్వాన్ని ప్రేమించానంటే తన సంతోషమే కదా ముఖ్యమని విశ్వాతో పెళ్లి కొప్పుకున్నాను. కానీ విశ్వ మోసం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు అన్నారు శ్రీధర్ గారు బాధపడుతూ. శ్రీధర్ జరిగింది తలుచుకుని బాధపడడంలో అర్థం లేదు. ఇంతకీ ఏదో సంబంధం అన్నావు? ఎవరు ఆ అబ్బాయి అన్నారు సత్యవతి గారు. అదేనమ్మా, నా ఫ్రెండ్ గంగాధర్ తెలుసు కదా నీకు. అతని కొడుకు నీరజ్ అమెరికాలో సెటిల్ అయ్యాడు. చాలా మంచివాడు. మన దివి కూడా ఆ అబ్బాయి బాగా తెలుసు అన్నారు శ్రీధర్ గారు. మరి మన దివి గురించి వాళ్ళకి తెలుసా అన్నారు సత్యవతి గారు. తెలుసమ్మా, కానీ ఇప్పుడు నీరజ్ దివితో పెళ్లి ఒప్పుకుంటాడో లేదో తెలీదు. ఒకసారి అడిగి చూడు, వాళ్ళ ఉద్దేశం ఏంటో కూడా తెలుస్తుంది కదా అన్నారు సత్యవతి గారు. రేపొకసారి ఫోన్ చేసి వాడితో మాట్లాడతా. వాళ్ళు ఓకే అంటే అప్పుడే దివితో మాట్లాడదాం అన్నారు శ్రీధర్ గారు. అప్పుడే కొడుకుతో అక్కడికి వచ్చిన దివి, ఏంటి డాడీ, అందరూ దేని గురించో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? నాకు కూడా చెప్పండి అదేంటో అంది వాళ్ళ పక్కన కూర్చుంటూ. ఏం లేదు దివి, మీ అత్తయ్య చాలా రోజుల తర్వాత వచ్చింది కదా, మీ నాన్న ఆరోగ్యం గురించి అడుగుతుంది అంతే అన్నారు సత్యవతి గారు. అవునా, సరే మీరు మాట్లాడుతుండండి, నేను ఫ్రెష్ అయి వస్తాను అని తన గదికి వెళ్ళింది దివి. శిశిర్ సహస్రతో ఆడుకుంటున్నాడు. ఆట మధ్యలో పిన్ని, నీకు మా నాన్న తెలుసా అన్నాడు. హా తెలుసు, అయినా ఎందుకు అడుగుతున్నావు అంది సహస్ర. ఏం లేదు పిన్ని, ఊరికే అడిగా. అయితే నీకు మా నాన్న ఎక్కడుంటారో కూడా తెలుసా అన్నాడు మళ్ళీ. ఈ ఊర్లోనే ఉంటారని తెలుసు, కానీ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందో నాకు తెలియదు అంది సహస్ర. ఇప్పుడు మీ నాన్న గురించి ఎందుకురా నీకు? మీ అమ్మ నీ మాటలు వింటే కోపడుతుంది. ఆడుకున్నది చాలు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో, నీకోసం స్నాక్స్ తీసుకొని వస్తా అంది సహస్ర లోనికి వెళ్తూ. ఛీ, ఇంతమంది ఉన్నారు, మా నాన్న ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలీదు అనుకుంటూ లోనికి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు విశ్వ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే హర్ష అక్కడికి వచ్చి, మావయ్య, మా డాడీ క్యాంప్కి వెళ్ళారు, నన్ను కొంచెం స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తావా అన్నాడు. సరే, వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో, వెళ్దాం అన్నాడు విశ్వ. విశ్వ హర్షని స్కూల్ దగ్గర దింపాడు. మావయ్య, నీకు నా ఫ్రెండ్ని పరిచయం చేస్తాను ఉండు అన్నాడు హర్ష. రేయ్, నాకు లేట్ అవుతుందిరా అన్నాడు విశ్వ. జస్ట్ 5 minutes మావయ్య, వచ్చేస్తాడు అన్నాడు హర్ష. హర్ష అలా అన్నాడు లేదు. దివి కారు వాళ్ళని క్రాస్ చేసుకొని వెళ్ళింది. దివి కారులోని ఉంది. శిశిర్ దివి ముగ్గపై కిస్ చేసి ఆమెకు బాయ్ చెప్పి కారు దిగి ఫాస్ట్గా క్లాస్లోకి వెళ్తున్నాడు. ఇంకా ఎంతసేపురా అన్నాడు విశ్వ విసుగ్గా. వచ్చేస్తాడు మావయ్య అంటూ చుట్టూ చూశాడు. శిశిర్ వచ్చే కారు కనిపించింది హర్షకి. అదిగో మావయ్య వాళ్ళ కారు, వాడు వచ్చేశాడు అంటూ విశ్వకు చూపించాడు. ఆ కారు అప్పుడే అక్కడి నుండి వెళ్ళిపోయింది. అవునా, మరి కారు వెళ్ళిపోయిందిరా, నీ ఫ్రెండ్ ఎక్కడా అన్నాడు విశ్వ. వాడు వాడు అంటూ శిశిర్ కోసం వెతికాడు హర్ష. శిశిర్ క్లాస్ లోపలికి వెళ్తూ కనిపించాడు. అడుగో మావయ్య, అక్కడున్నాడు, ఇప్పుడే తీసుకొస్తాను అని శిశిర్ దగ్గరికి పరిగెత్తా వెళ్ళాడు హర్ష. వీడి కంగారు అని నవ్వుకుంటూ వెళ్తున్న హర్షాన్ని చూస్తున్నాడు విశ్వ. ఇంతలో అతనికి ఫోన్ వస్తే మాట్లాడుతున్నాడు. రే శిశిర్, ఆగరా అని అరిచాడు హర్ష. హర్ష పిలుపుకి క్లాస్లోకి వెళ్తున్న వాడల్లా ఆగిపోయాడు. వెనక్కి తిరిగి, ఏంట్రా, నువ్వు కూడా క్లాస్కే కదా వస్తున్నావు, మళ్ళీ నన్నెందుకు పిలిచావు అన్నాడు శిశిర్. రే, నువ్వు మరీ ఎగస్ట్రాల్ చేస్తున్నావు. మనమేమీ 10th క్లాస్ కాదురా, ఇప్పుడే వెళ్ళి క్లాస్లో కూర్చోడానికి. మనం చదివేది ఎల్కేజీయే, క్లాస్కి ఇంకా టైం ఉంది. ఈలోపు మామయ్యకు నేను పరిచయం చేస్తాను, పదా వెళ్దాం అన్నాడు హర్ష. అవునా, ఎక్కడున్నాడు మీ మావయ్య అన్నాడు శిశిర్. అదిగో అక్కడున్నాడు అని విశ్వాన్ని చూపించాడు. విశ్వ అటు తిరిగి ఫోన్ మాట్లాడడం వల్ల శిశిర్కి విశ్వ కనపడలేదు.
ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆయన నీకోసమే వెయిట్ చేస్తున్నాడు, పదా వెళ్దాం అని విశ్వ దగ్గరికి తీసుకెళ్ళబోయాడు హర్ష. ఇంతలో హర్ష, శిశిర్ మీరేంటి ఇక్కడ? క్లాస్కి వెళ్ళండి, బయట తిరగద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలి అంటూ వాళ్ళని క్లాస్లోకి పంపారు పీటీ సార్. అయ్యో ఇప్పుడు ఎలా రా, మా మామయ్య అక్కడ మన కోసం వెయిట్ చేస్తున్నాడే అన్నాడు హర్ష. నువ్వేం ఫీల్ అవ్వకు, రేపు కలుద్దాం లేరా మీ మావయ్యని అన్నాడు శిశిర్. సరేరా అని శిశిర్తో పాటు క్లాస్కి వెళ్ళిపోయాడు హర్ష. ఏంటి వీడు ఇంకా రాలేదు అని హర్ష కోసం చూస్తూ వెయిట్ చేస్తూ ఉన్నాడు విశ్వ. ఏంటి సార్ ఇంకా ఇక్కడే ఉన్నారు, మీతో వచ్చిన బాబు క్లాస్కి వెళ్ళిపోయాడు అన్నాడు వాచ్మెన్. అవునా, ఇంతసేపు నన్ను వెయిట్ చేయించి వెళ్ళిపోతాడా? ఈవినింగ్ ఇంటికి వస్తాడు కదా, అప్పుడు చెప్తా వాడి పని అని మనసులో అనుకుని అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోయాడు విశ్వ. శ్రీధర్ గారు గంగాధర్ గారికి ఫోన్ చేశారు. ఏంటి శ్రీధర్, చాలా నాళ్ళ తర్వాత ఫోన్ చేశావు? మొన్న మన వెంకట్ చెప్పాడు నీకు హార్ట్ ప్రాబ్లం ఏదో వచ్చిందని, ఇప్పుడు ఎలా ఉంది అన్నారు గంగాధర్ గారు. ఇప్పుడు బాగానే ఉన్నాను, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని ఫోన్ చేశా అన్నారు శ్రీధర్ గారు. ఏంట్రా అది చెప్పు అన్నారు గంగాధర్ గారు. మా దివి గురించి మీకు తెలుసు కదరా. నాకెందుకు తెలీదు, పాపం ఆ అబ్బాయి చేసిన పనికి బంగారం లాంటి దివి జీవితం నాశనమైంది. అవును, అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేశావా? లేదురా, ఇప్పుడు అదే ఆలోచనలో ఉన్నాను. మీ నీరజ్కి దివిని అడుగుదామని ఫోన్ చేశాను, నీ ఉద్దేశం ఏంటో చెప్తే అన్నారు. నాదే ఉంది శ్రీధర్, మా వాడికి ఇష్టమైతే మాకు ఇష్టమే, వాడితో మాట్లాడి నీకు ఫోన్ చేస్తా అన్నారు గంగాధర్. ఓకే గంగాధర్, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటాను అన్నారు శ్రీధర్. సహస్ర ఇదివరకులా శ్రీమంత్తో మాట్లాడడానికి ప్రయత్నించడం లేదు, అతనికి కొంచెం దూరంగానే ఉంటుంది. సహస్ర, ఏంటి నువ్వు? వాడు కోపంగా ఉన్నాడని నువ్వు కూడా అలానే ఉంటావా? ఇద్దరు ఎవరి దారిన వాళ్ళదే అన్నట్లు ఉంటే మీరు ఎప్పుడు కలుస్తారు అంది వసుంధర. అత్తయ్య, ఆయన నన్ను క్షమిస్తారన్న నమ్మకం నాకు లేదు అని ఫంక్షన్కి వెళ్ళిన రోజు శ్రీమాన్ అన్న మాటలు గురించి చెప్పింది. అందుకే అత్తయ్య ఇక ఆ ప్రయత్నాలు మానుకున్నాను, అంతా కాలానికే వదిలేస్తున్నాను అంది సహస్ర. ఓసి పిచ్చిదానా, నువ్వు ఇదేనా వాడిని అర్థం చేసుకుంది? నువ్వు హాస్టల్లో దింపమంటే వాడిని నేను ఇంటికి తీసుకుని వచ్చినప్పుడే వాడికి నీపై ప్రేమ ఉందని అర్థం కాలేదా అన్నారు వసుంధర గారు. ఏమో అత్తయ్య, మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది, కానీ లేదు, అర్థనా లేదు. వాడికి నిన్ను వదులుకోవడం ఇష్టం లేదు కాబట్టే నిన్ను ఇంకా ఇంట్లో ఉండనిచ్చాడు, అలానే నిన్ను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. అందుకే నువ్వు ముందు వాడి నమ్మకాన్ని గెలవాలి, అప్పుడే మీరిద్దరూ ఒక్కటవుతారు అన్నారు వసుంధర గారు. అది ఎలా అత్తయ్య అంది సహస్ర. ఇంత అమాయకురాలు అయితే ఎలా బ్రతుకుతావే? సరే చెప్తా విను, రేపటి నుండి వాడితో పాటు నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళు, అలా వాడికి దగ్గరగా ఉంటూ వాడిని ప్రేమగా చూసుకో. నువ్వు చూపించే ప్రేమే వాడిని నీ ప్రేమలో పడేలా చేయాలి. ముందు మీ మధ్య ప్రేమ ఉంటే నమ్మకం అదే వస్తుంది అన్నారు వసుంధర గారు. అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్లే చేస్తాను, కానీ ఆఫీస్కి వస్తానంటే ఆయన ఏమంటారు అంది సహస్ర. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు వాడిని నీ దారిలో ఎలా పెట్టుకోవాలో అది ఆలోచించు అన్నారు వసుంధర గారు. గంగాధర్ గారు నీరజ్కి ఫోన్ చేసి, నీరజ్, నీకు శ్రీధర్ అంకుల్ తెలుసు కదా అన్నారు. తెలుసు డాడీ, ఇప్పుడు ఆయన గురించి ఎందుకు అన్నాడు నీరజ్. కారణం ఉందిలే, నీకు వాళ్ళ అమ్మాయి దివి తెలుసు కదా అన్నారు మళ్ళీ. తెలుసు డాడీ, పోయినసారి ఇండియా వచ్చినప్పుడు ఏదో పార్టీలో చూశాను, చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిందని మీరు చెప్పినట్లు గుర్తు అన్నాడు నీరజ్. అవును నీరజ్, తనకి పెళ్ళైంది, ఒక బాబు కూడా ఉన్నాడు, కానీ అంటూ విశ్వ చేసిన మోసం గురించి చెప్పాడు. ఏంటి డాడీ మీరు చెప్పేది? అయినా అతను మనిషేనా? ఒక ఆడపిల్లని ఇంతలా మోసం చేస్తాడా? కనీసం బాబు కోసమని కూడా మారలెత్తను అన్నాడు నీరజ్ ఆవేశంగా. అతను అలాంటి వాడు కాబట్టి దివికి మరో పెళ్లి చేయాలని చూస్తున్నాడు శ్రీధర్. నీకు దివిని పెళ్లి చేసుకోవడం ఇష్టమైతే చెప్పు, నేను శ్రీధర్తో చెప్తాను. డాడీ, మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? అసలు వెంటనే నా నిర్ణయం ఎలా చెప్పగలను? నెక్స్ట్ మంత్ ఇండియా వస్తాను, అప్పుడు దివితో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను అన్నాడు నీరజ్. అంటే నీకు దివి గతం గురించి ఎలాంటి అబ్జెక్షన్ లేదు కదా అన్నారు గంగాధర్ గారు. లేదు డాడీ, నాకు దివి వ్యక్తిత్వం నచ్చితే చాలు, నాకు తన గతంలో పని లేదు, బాబును కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నాడు నీరజ్. ఓకే నీరజ్, ఇదే మాట శ్రీధర్కి చెప్తాను అని కాల్ కట్ చేసి శ్రీధర్ గారికి ఫోన్ చేసి నీరజ్ చెప్పింది ఆయనకి చెప్పారు. శ్రీధర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సత్యవతి గారిని పిలిచి నీరజ్కి దివిని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, వచ్చే నెల వస్తున్నాడని, దివితో మాట్లాడకే తన నిర్ణయం చెప్తాడని చెప్పారు. చాలా మంచి మాట చెప్పావు శ్రీధర్, ఆ అబ్బాయి మంచివాళ్ళ ఉన్నాడు, అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి, ఒకసారి చేసిన పొరపాటు మళ్ళీ చేయకూడదు. ఎందుకైనా మంచిది అబ్బాయి గురించి వివరాలు అవి తెలుసుకో, అతను మంచివాడని తెలిసాకే ముందుకు వెళ్దాం అన్నారు సత్యవతి గారు. అలాగే అమ్మా, నేను ఆ పని మీదే ఉంటాను, కానీ దివికి ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. కంగారేముంది, ముందు ఆ అబ్బాయి గురించి తెలుసుకో,
అప్పుడు చెబుదాం దివికి అన్నారు సత్యవతి గారు. సహస్ర శ్రీమాన్తో కలిసి ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది. శ్రీమన్కి సహస్ర తనతో రావడం ఇష్టం లేకపోయినా తల్లి తండ్రి చెప్పారని ఒప్పుకున్నాడు. శ్రీమన్ ఆమెకి వేరే క్యాబిన్ అలాట్ చేసినా అది కాదని అతని క్యాబిన్లోనే టేబుల్ అరేంజ్ చేసుకుని కూర్చుంది సహస్ర. అస్తమానం శ్రీమన్ దగ్గరికి వెళ్ళి ఏదైనా వర్క్ ఉంటే చెప్పమని విసిగించేది. శ్రీమన్కి విసుగొచ్చి తన పిఏని పిలిచి పెండింగ్ ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి సహస్ర టేబుల్పై పెట్టమన్నాడు. వర్క్ చేస్తా అన్నావుగా, ఈ ఫైల్స్ అన్నీ ఈవినింగ్ వెళ్ళే లోపల ఫినిష్ చేయి. మిగిలిన వర్క్ రేపు చెప్తా. ఈ లోపు మాట్లాడవా నోటికి ప్లాస్టర్ వేసి మరీ కూర్చోబెడతా అన్నాడు. అయ్యో, ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో. అనవసరంగా వర్క్ అడిగి తప్పు చేశాను. ఇప్పుడు ఇంతవరకు ఎవరు చేస్తారా భగవంతుడా అని నెత్తి కొట్టుకుంది సహస్ర. ఏంటి అలా చూస్తున్నావు? ఈ వర్క్ చూసి భయపడుతున్నావా? అంత భయపడేదానివి నాకు వర్క్ కావాలని ఎందుకు అడిగావు? మూసుకొని చెయ్యి, అర్థమైందా అని తన వర్క్ చేసుకోవడంలో మునిగిపోయాడు శ్రీమాన్. ఏంటి బాబు, మనిషి అనేవాడు ఇన్ని ఫైల్స్ చూసి బయటపడకుండా ఉంటాడా? సంవత్సరం చేసినా కూడా ఈ వర్క్ అవ్వదు, పెద్ద ఒక రోజులో చేయాలంట. ఎక్కడ దొరికావురా బాబు అనుకుంది మనసులో. ఏంటి ఆలోచిస్తున్నావు? ముందు పని కానివ్వు అని కసిరాడు శ్రీమన్. ఇక తప్పదన్నట్లు ఒక్కో ఫైల్ తీసి చెక్ చేస్తూ ఉంది. కానీ ఆమెకు ఒక్క ముక్క కూడా అర్థం అవ్వలేదు. మెల్లగా శ్రీమన్ దగ్గరికి వెళ్ళి, ఏమండి, ఇది నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు, కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను కంప్లీట్ చేస్తాను అంది. అతను ఆమెకు వర్క్ ఎలా చేయాలో చెప్తుంటే ఆమె చూస్తూనే ఉంది. ఈవినింగ్ వెళ్ళే వరకు అతన్ని డౌట్స్ మీద డౌట్స్ అడుగుతూనే ఉంది. సాయంత్రం అయ్యేసరికి శ్రీమన్కి విసుగొచ్చి, అమ్మ తల్లి, నీకో దండం, నీ వర్క్కు ఒక దండం, నువ్వు ఏ వర్క్ చేయొద్దు, కామ్గా అక్కడ కూర్చో, నీ వల్ల నా వర్కే పెండింగ్ పడిపోతుంది అన్నాడు విసుగ్గా. అదేంటి అలా అంటారు? నేనేదో మీకు హెల్ప్ చేసి మన కంపెనీ పెద్ద స్థాయికి తీసుకొద్దాం అనుకుంటే మీరేమో నన్ను నా వర్క్ని ఇలా ఇన్సల్ట్ చేస్తారా అంది సహస్ర. వామ్మో, నువ్వు వద్దు, నువ్వు చేసే హెల్ప్ వద్దు, నువ్వు కామ్గా ఉండడమే నాకు చేసే పెద్ద హెల్ప్, అర్థమైందా? ఇక నా వల్ల కాదు, ఇంటికి వెళ్దాం పదా అని అక్కడి నుండి ఇంటికి తీసుకుని వచ్చేశాడు శ్రీమన్. అలా సహస్ర రోజు అతనితో పాటు ఆఫీస్కి వెళ్తూ ఉండేది. శ్రీమన్ ఎప్పుడూ తన పిఏ వందనతో క్లోజ్గా మాట్లాడుతూ ఆమెతో బయటకు వెళ్తూ ఉండేవాడు. కానీ సహస్ర అది పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ ఒకరోజు ఆమె క్యాబిన్లోకి వచ్చేసరికి శ్రీమన్ వందన చేయి పట్టుకుని ఉన్నాడు. ఆమె ఏడుస్తూ ఉంది. అది చూసిన వెంటనే సహస్ర అక్కడి నుండి వెళ్ళిపోయింది. పక్క క్యాబిన్లో కూర్చుని ఏడుస్తోంది. తర్వాత తనకు తన సర్ది చెప్పుకొని, నేనెందుకు ఆయన్ని తప్పుగా అనుకోవాలి? ఒకవేళ ఆ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో, అది ఆయనకి చెప్తే ఆయన ఆమెను ఓదారుస్తున్నారేమో, ఏమో ఈ మాత్రం దానికి నేనెందుకు ఏదో అనుకుని ఆయన్ని అనుమానించాలి అని కళ్ళు తుడుచుకొని మళ్ళీ తన క్యాబిన్కి వెళ్ళింది. శిశిర్ స్కూల్ నుండి వచ్చిన వెంటనే ఆడుకుంటూ ఉన్నాడు. సత్యవతి గారు శిశిర్ దగ్గరికి వెళ్ళి, ఏంటి నాన్న ఇది, స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆడుకోవడమేనా? ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, ఈలోపు నీకోసం పాలు కలుపుతాను అన్నారు. నేను మా మమ్మీ వచ్చాకే తాగుతాను, నాకు నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు అలిగినట్టు ఫేస్ పెట్టి. ఏంటి బంగారం, నేనేం చేశాను అని నా మీద అలిగావు? చెప్పు, చాలా రోజుల నుంచి నువ్వు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, ఏమైంది అన్నారు సత్యవతి గారు. ముందు నువ్వు నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళు, అప్పుడే నేను నీతో మాట్లాడతాను, అప్పటి వరకు మాట్లాడను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు శిశిర్. వీడు మహా మొండివాడు, అసలు చెప్పిన మాటే వినడు. వీడి మీద జాలిపడి వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్తే దివిని ఆపడం ఎవరి వల్ల కాదు అనుకొని లోపలికి వెళ్ళిపోయింది. దివి ఆఫీస్ నుండి రాగానే, దివి ఈ పాలు తీసుకుని నీ కొడుక్కివ్వు, నేను ఇస్తే తాగను అంటున్నాడు, అసలు వాడు చెప్పిన మాటే వినడం లేదు, నువ్వు వచ్చాకే పాలు తాగుతానని మారం చేశాడు అన్నారు సత్యవతి గారు. వాడికి ఈ మధ్య మరీ గారం ఎక్కువైపోయింది అని ఆవిడ చేతిలో పాల గ్లాస్ తీసుకొని శిశిర్ దగ్గరికి వెళ్ళింది దివి. ఏంటి శిశి, నువ్వు తాతమ్మ మాట వినడం లేదట, తాతమ్మ పాలు ఇస్తానంటే తాగలేదట, ఇలా అయితే ఎలా చెప్పు? పెద్దవాళ్ళ మాట వినాలని శిశిర్కి పాలు తాగిపించింది. అతని పక్కన కూర్చుని స్కూల్లో జరిగిన విషయాలన్నీ అడిగి తెలుసుకుంది. మాటల మధ్యలో, అమ్మ, నా ఫ్రెండ్ హర్ష ఉన్నాడు కదా, రేపు వాడి బర్త్డే, నన్ను పార్టీకి రమ్మని పిలిచాడు, వెళ్ళనా అన్నాడు. దాందే ఉంది, వెళ్ళు, నేను డ్రైవర్ చెప్తాను, తీసుకుని వెళ్ళి దింపుతాడు, వెళ్ళేటప్పుడు మంచి గిఫ్ట్ కూడా తీసుకెళ్ళు, సరేనా? కానీ అక్కడ అల్లరి చేయకూడదు, గుడ్ బాయ్లా ఉండాలి అంది దివి. ఓకేమా, నువ్వు చెప్పినట్లే గుడ్ బాయ్లా ఉంటాను అని దివిని కిస్ చేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు శిశిర్. తర్వాత రోజు దివి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ శిశిర్ని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళమని డ్రైవర్కి చెప్పింది. దివి చెప్పినట్లే డ్రైవర్ శిశిర్ని హర్ష ఇంటికి తీసుకెళ్లాడు. శిశిర్ రావడం చూసిన హర్ష చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. శిశిర్ ఇచ్చిన గిఫ్ట్ హర్షకి చాలా నచ్చింది. ఇద్దరు కలిసి చాలా సందడి చేశారు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత చాలాసేపు పిల్లలందరూ కలిసి ఆడుకున్నారు. హర్ష వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి, హర్ష, ఈ కేక్ తీసుకెళ్ళి మామయ్యకి అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చిరా అని చెప్పింది. సరే అమ్మా అని ఆవిడతో అని, రే శిశి, మొన్న నీకు మా మామయ్యని పరిచయం చేస్తానని చెప్పాను కదా,
ఆ రోజు మిస్ అయ్యావు, ఇప్పుడు పరిచయం చేస్తాన్రా అని శిశిర్ చేయి పట్టుకుని విశ్వ ఇంటి వైపుకి తీసుకెళ్లాడు. వాళ్ళు ఇలా గేటు దగ్గరికి వచ్చారో లేదో డ్రైవర్ రెడీగా ఉన్నాడు. చిన్నబాబు, దివి మేడం ఫోన్ చేశారు మిమ్మల్ని తీసుకురమని, లేట్ అవుతుంది, వెళ్దాం రండి అన్నాడు డ్రైవర్. ఓకే హర్ష, మీ మావయ్యని ఇంకోసారి మీట్ అవుదాంలే, వెళ్ళకపోతే మళ్ళీ అమ్మ కోప్పడుతుంది అని చెప్పి కారు ఎక్కాడు శిశిర్. సహస్ర శ్రీమంత్తో అతని పిఏ గురించి మాట్లాడదామనుకుంది. మళ్ళీ అంతలోనే అతడు అనుమానిస్తున్నాడు అంటాడేమో అని ఆ ప్రయత్నం మానుకుంది. మళ్ళీ ఇంకొక రోజు కూడా శ్రీమంత్ తన వందనతో క్లోజ్గా ఉండడం చూసింది. ఆ రోజు కూడా ఏదో పొరపాటు పడ్డానని ఇక ఆ విషయం లైట్ తీసుకుంది. కానీ మనసులో ఏదో భయం, శ్రీమాన్ తనకు దూరం అయిపోతున్నాడేమో అని. ఒకరోజు శ్రీమాన్ ఆఫీస్ తరపున మీటింగ్కి వెళుతూ సహస్రాన్ని కూడా తీసుకెళ్లాడు. వాళ్ళతో వందన కూడా వచ్చింది. అయితే శ్రీమాన్ సహస్రాన్ని పట్టించుకోకుండా వందనతో మాట్లాడుతూనే ఉన్నాడు. సహస్ర చాలా కోపం వచ్చింది. ఏంటి నన్ను పక్కన పెట్టుకొని తనతో మాట్లాడుతున్నారు, నన్ను అస్సలు పట్టించుకోరు అనుకుంది మనసులో. శ్రీమన్ని ఏమీ అనలేక తనలోని తాను బాధపడింది. అక్కడ మీటింగ్లో కూడా సహస్ర ఒక పక్కగా కూర్చుంది. అసలు వెళ్ళిందన్న మాటే కానీ శ్రీమన్ సహస్రాన్ని పట్టించుకోలేదు. ఇక ఆమెకు బాగా కోపం వచ్చి అక్కడ నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. మీటింగ్ అయ్యాక శ్రీమన్ సహస్ర కోసం చూశాడు. ఆమె కనపడకపోయేసరికి వందనాన్ని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికెళ్ళిన వెంటనే సహస్ర కోసం చూశాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు. వసుంధర గారిని అడిగాడు, సహస్ర ఎక్కడా అని. అదేంటి శ్రీ, తను కూడా నీతో పాటే వచ్చింది కదా, ఇక్కడ ఎందుకుంటుంది, నీతో రాలేదా అని అడిగారు. అమ్మా, నాతో వస్తే నేనెందుకు నిన్ను అడుగుతాను చెప్పు. ఆ కంపెనీ వాళ్ళతో మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళాను, అక్కడి నుండి నాతో చెప్పకుండా వచ్చేసింది. ఇంటికి వచ్చిందేమో అనుకున్నాను అన్నాడు శ్రీమన్. అవునా, ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళింది, దివి దగ్గరికి వెళ్ళిందేమో అన్నారు వసుంధర గారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.